ఏఆర్ ఎంటర్టైన్మెంట్. నేను మీ సఫియా. చాలా రోజుల తర్వాత ఒక కొత్త వంటతో మీ ముందుకు వస్తున్నాను. అదేం వంట అంటే పచ్చి రొయ్యల కర్రీ. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తున్నానో మీరు అలానే చేసుకొని తినండి. రొయ్యలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది, చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి. నేను చేసిన కర్రీ మీకు నచ్చకపోతే మొత్తం వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎలా ఉందో అని. రొయ్యలు తినడం వలన బరువు ఉన్న వాళ్ళు చాలా ఈజీగా బరువు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. రొయ్యల్లో చాలా విటమిన్స్ కలిగి ఉన్నాయి. అందుకోసమే రొయ్యలు అందరూ తినండి. ఒకసారి పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే 1 kg పచ్చి రొయ్యలు తీసుకున్నాను. చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. చూడండి మీరు కూడా. వీటిని నేను వేడి వాటర్లో వేస్తాను. ఒకసారి కడిగి వాటర్ వేడి చేసుకొని వేడి వాటర్లో ఒక 15 మినిట్స్ ఉంచాలి. అవి గట్టిగా అవుతాయి. గట్టిగా అయిన తర్వాత నెమ్మదిగా పైన ఉన్న పొట్టును తీసుకోవాలి. నెమ్మదిగా తీసుకోండి ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్ద ముళ్ళులు ఉంటాయి. ఇగో నేను వేడి వాటర్లో ఒక 15 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ తీసేసి నేను పైన ఉన్న పొట్టును తీసేస్తున్నాను. చాలా నెమ్మదిగా తీయాలి ఫ్రెండ్స్, ముళ్ళులు గుచ్చుకుంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పొట్టును తీసేసిన. చూడండి, చాలా నిదానంగా తీసిన. ఎంత బాగున్నాయో చూసారా పొట్టు తీసేసిన తర్వాత రొయ్యలు. ఇప్పుడు వీటిని కూడా మనం 2 times నీట్గా కడగాలి. దంతాలు ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. రొయ్యలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందడంతో పాటు ఎముకలు కండరాలు బలపడతాయి. ఉల్లిగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి రెడ్ కలర్లో వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. చర్మకాంతిని తోడ్పడే విటమిన్ ఈ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. రొయ్యల్లో విటమిన్ B12 అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రానివ్వదు. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత కావలసినంత ఉప్పు వేసుకోవాలి. కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం రెడ్ కారం వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మసాలా మొత్తం స్పైసీగా అయింది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం రొయ్యల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత స్పైసీగా ఉంది కర్రీ. చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా ఈజీగా జస్ట్ 10 minutesలో చేసుకోవచ్చు. మీరు కూడా ఇలానే చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మంచిగా కలపాలి. ఒక 10 minutesలో కర్రీ రెడీ అయిపోతుంది. సీ ఫుడ్స్లో బలవర్ధకమైన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. ఇందులో ప్రోటీన్, విటమిన్ D, విటమిన్ B3 సహా అనేక పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూర్చడంలో రొయ్యలు అద్భుతంగా సహాయపడతాయి. రొయ్యల్లో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. మాంసాహార ప్రియులు పచ్చి రొయ్యలను అమితంగా ఇష్టపడతారు.